అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా స్కిల్ ఇండియా మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. స్కిల్ ఇండియా మిషన్ అనేది 2015 జూలైలో ప్రారంభించబడింది. 2023 నాటికి దేశంలోని 40 కోట్ల మందికి పైగా యువతకు మార్కెట్ సంబంధిత నైపుణ్య శిక్షణ అందించడమే స్కిల్ ఇండియా మిషన్ ముఖ్య ఉద్దేశం. దీని యొక్క లక్ష్యం వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలను పెంచడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు శిక్షణను అందించడం ద్వారా భారతదేశం యొక్క యువతకు సాధికారితగా కల్పించడం దీని లక్ష్యం. స్కిల్ ఇండియా మిషన్ అనేది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అనుసంధానించబడింది. వారు తమ నేషనల్ స్కిల్లింగ్ క్వాలిఫికేషన్స్ కోర్స్ అనేది మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు కస్టమైజ్డ్ సర్వీసెస్, మనకు అప్స్కిల్లింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఇండస్ట్రీలో అవసరం ఉన్న స్కిల్స్కి కనెక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మరియు ఇండస్ట్రియల్ కెరియర్ అడ్వాన్స్ స్కిల్స్, మన గ్లోబల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడే సంబంధిత ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎంఎస్ఎంఈలోని ఉద్యమ్ పోర్టల్కి ఇది అనుసంధానంగా ఉంటుంది. తద్వారా మనకు మార్కెట్లో ఇండస్ట్రీస్ జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, మన దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, దీని రెండింటిని అనుసంధానం చేస్తూ అలాగే స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా కూడా కోర్స్ని నేర్పించి వాళ్ళకు జాబ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ నేర్పించి గ్లోబల్ స్కిల్స్, ఇండియాని ఒక గ్లోబల్ స్కిల్లింగ్ హబ్గా మార్చడానికి డిజిటల్ ఇండియా మిషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్ మాతాకి జై.